ఇదే విషయంపై మనం ఒకసారి అంజిగారు పీడీఎస్యూ నాయకులు రాష్ట్ర నాయకులైనటువంటి అంజిగారి దగ్గరికి వెళ్దాం. అంజిగారు, ప్రస్తుతం ఏదైతే రామచంద్రగౌడ్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ వారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం రాష్ట్రం వెళ్తున్నదో ఆర్టీసీకి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్న ఆర్టీసీని కాపాడుకోవడానికే, ఆర్టీసీ భారాన్ని తగ్గించుకోవడానికే ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం కొంచెం ఒక 20% ఏదైతే ఛార్జీలు పెంచారో అది న్యాయపరంగానే పెంచారు అని చెప్తున్నారు. ఆర్టీసీకి నష్టం వాటిల్లినప్పటికీ ఆ నష్టాన్ని కొంచెమైనా మనం ఒకసారి దాన్ని సరిచేసుకోవడానికే పెంచారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి అంజిగారు? ముందుగా ఈ యొక్క ఫోర్ సైడ్ టీవీ వారికి, యాజమాన్యానికి మరియు ఈ యొక్క చర్చలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. పెద్దలు చెప్పినట్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు అనేది ఎంతవరకు నష్టం కలిగిస్తుంది, ఈ యొక్క పెంచిన నెలకు 2 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వచ్చిన ఆదాయంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క బస్ పాస్ సౌకర్యం అనేది కేవలం బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మాత్రమే ఈ యొక్క బస్ పాస్ సౌకర్యాన్ని వాడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బస్ పాస్ సౌకర్యాన్ని మీరు బస్ పాస్ ఛార్జీలు పెంచడం ద్వారా 11 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజంగా మీకు విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే గత సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి 4,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే రిలీజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మహాలక్ష్మి పథకం పేరు మీద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ యొక్క ప్రయాణం కోసం రోజుకు కోటిగా నెలకు వచ్చేసి 500 నుంచి 600 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. దీనితో పోల్చుకుంటే విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వమే నిన్న టీజీఎస్ ఆర్టీసీ సంస్థనే చెప్పడం జరిగింది, నెలకు 2 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందనేసి. ఈ యొక్క ఎందుకు పెంచారనే విషయం కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అటువంటి ప్రదేశాలలో ప్రయాణికులు ఇబ్బంది కలుగుతుందన్న విషయం స్పష్టం. నిజంగా మీకు విద్యార్థుల పైన అంత ఇబ్బంది, ప్రయాణికుల మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంటే అన్ని మెట్రో ఎక్స్ప్రెస్ సౌకర్యాలలో కూడా మీరు విద్యార్థులకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించే నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? కేవలం 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపించుకుంటూ మీరు విద్యార్థులని 11 లక్షల మంది విద్యార్థులని విద్యకు దూరం చేయడం అవుతుంది. అర్హులైనటువంటి విద్యార్థులకు మేము ఏం డిమాండ్ చేస్తున్నాము? అర్హులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు సౌకర్యంగా ఫీల్ అవుతున్నటువంటి బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. తగ్గించడమే కాకుండా పూర్తిగా ఉచితంగా ఈ యొక్క బస్ పాస్ సౌకర్యం విద్యార్థులకు కల్పించాలని మేము జార్జిరెడ్డి పీడీఎస్ స్టేట్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తాం. ఇదే విషయంపై రజనీకాంత్ దగ్గరికి వెళ్దాం.